హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఏబీసీ జ్యూస్ చూపిస్తానండి. ఈ జ్యూస్ తాగటం వల్ల శరీరము జీర్ణశక్తి తగ్గుంటే అది పెంచుకోవచ్చండి. అలాగే రక్తం తగ్గుంటే పెరిగే విధంగా చేస్తుందండి. మరి వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాము. ఈ జ్యూస్లోకి సగం యాపిల్ కట్ చేసుకొని విత్తనాలు తీసేసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలండి. నీట్గా కడిగేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకొని ఇది కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక బీట్రూట్ తీసుకొని దాంట్లో హాఫ్ అండి పీలర్తో పైన తొక్క తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకోవాలండి. ఈ జ్యూస్ మనం తాగటం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటుందండి. ఇది తాగి చూడండి, జుట్టు ఎక్కువ ఊడనికుండా చేస్తుందండి. అలాగే మన చర్మం కానీ మన కాంతివంతంగా ఉండే విధంగా చేస్తుంది. మంచి గ్లో వస్తుందండి ఈ జ్యూస్ మనం తాగుతుంటే. ఇవి చూడండి, బీట్రూట్ కానీ ఇలా తొక్క తీసుకొని ఇలా ముక్కలు చేసేసుకున్నాను. అలా కొంచెం అల్లం ముక్క అండి, మంచి జీర్ణశక్తికి మంచి ఫ్లేవర్కి కొంచెం అల్లం ముక్క కానీ వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మనం కట్ చేసుకునేవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం పుదీనాకండి, కొంచెం వాడుంది, కొంచెం ఆకు. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. ఒక హాఫ్ లెమన్ దబ్బా విత్తనాలు తీసేసుకొని జ్యూస్ అంతా ఇలా పిండేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అన్నీ కలిసే విధంగా బాగా జ్యూస్ అయ్యే విధంగా చూడండి. ఇప్పుడు ఒక జల్లెడ గంట ఉంటుంది కదా, దీంట్లో ఇలా వడపోసేసుకోండి. కొంచెం స్పూన్తో ఇలా నీట్గా ఒత్తేసుకోవాలి. జ్యూస్ అంతా చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గాజు గ్లాస్లో పోసుకుంటున్నానండి జ్యూసు. మీరు ఇలాగే తాగేయచ్చు, లేదా 2 స్పూన్లు హనీ కలుపుకొని అయినా తాగొచ్చండి. మీరు ఇలా తాగి చూడండి, మీకు ఎన్ని ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చో. అలాగే ఫ్రీ మోషన్ కానీ అవ్వద్దండి. చాలామంది మలబద్ధకంతో బాధపడుతుంటారు కదా, ఈ జ్యూస్ తాగుతుంటే ఆ సమస్యను కానీ తగ్గించుకోవచ్చండి. అలాగే మంచి ఆకలి కానీ వస్తుంది. మనకి ఆకలి తక్కువ ఉండే వాళ్ళకి జీర్ణశక్తిని పెంచద్దండి. అలాగే ఫేస్ మీద నల్ల మచ్చలు, కళ్ళ కింద నల్ల మచ్చలు అటువంటివన్నీ తగ్గించుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్